స్తోత్రాలు. కూడి వచ్చినటువంటి బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్యము గలతీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము నుండి మనం ధ్యానించుకుంటున్నాము. పోయిన వారము దానిపై వాక్యము మిమ్మును కలవరపెట్టువాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించుననేటువంటి వాక్యం చెప్పుకున్నాం, మనం ముగించాము. మరి ఇక్కడ కూడా మరలా కిందకి వెళ్తే కూడా అలాంటి మాటే ఒకటి ఉంటుంది అనమాట. సహోదరులారా, సున్నతి పొందవలెనని నేను ఇంకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికి హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. పై వాక్యములో మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించుననుంది. ఇక్కడ కిందకు వస్తే మిమ్మును కలవరపెట్టువాడు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. ఇక్కడ రెండు చోట్ల కూడా మిమ్మును కలవరపెట్టువాడు అని చెప్పనేటువంటి మాట ఉందన్నమాట. పై మాట దేవుని వాక్యం అనేది ప్రతి సమయంలో కూడా ఇది పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా ఏ విషయంలో ఏ ఉద్దేశంలో రాయించారో మనకు తెలియదు, కానీ దేవుని వాక్యము అన్ని వేళల అన్ని సందర్భాలకు అన్ని సమస్యలకు యుగ యుగాలు తరతరాలు జగజాలగాలు మరి రాకడ పర్యంతము వరకు కూడా ఈ యొక్క బైబులు ఒక్క గ్రంథమే మనము పాటిస్తాం. కాబట్టి సర్వ మానవాళికి కూడా ఎవరికి తగినట్లుగా, ఎవరు సంతోషాన్ని బట్టి దుఃఖాన్ని బట్టి, ఎవరు పరిస్థితుల అనుకూలాన్ని బట్టి, ఒకరి ధైర్యాన్ని బట్టి వాక్యం అనేది వాడితో మాట్లాడుతుంది. మిమ్మల్ని కలవరపెట్టుచున్న వాడు ఎవడైనా వాడి తగిన శిక్షను భరించునంటే మనుషుల్ని హింస పెట్టే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారేమో అనేటువంటిది మనకు అక్కడ సందర్భం కనిపిస్తుంది. తర్వాత కింద చదువుకున్న దానికుంటా వెళ్ళిన దానికంటే సహోదరులారా, సున్నతి పొందవలెనని నేను ఇంకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికి హింసింపబడనేలా. మా గలతీ పత్రికలో చాలా ఎక్కువ శాతము ధర్మశాస్త్రము సున్నతి అనేది మనం ధ్యానించుకుంటా వస్తున్నాం. పౌలు గారు రాసింది ధర్మశాస్త్రము కూడా మనము పాటించవలసిన లేదు, సున్నతి కూడా మనం పాటించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఇంకా సున్నతి గురించే నేను మాట్లాడితే, మరి ఇంకా సున్నతి గురించే ప్రకటిస్తే ఇంకా నేను ఇది హింసిస్తున్నట్టే ఉంటుంది అన్నమాట. అది దాని గురించి మనం ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. పాటించడమే కాదు, అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ధర్మశాస్త్రము ప్లస్ సున్నతి ఈ రెండు కూడా యేసయ్య నెరవేర్చి కొట్టివేశాడు. కాబట్టి వీటిని గురించి ఇంకా మనం మాట్లాడుకోకూడదు. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఆ పక్షమున అలాగూ మనం బోధించుకున్నా, అలాగూ మనం నెరవేరుస్తున్నా జరిగిస్తున్నా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడను కదా. మనం అలాంటి పాటిస్తే ఇక సిలువ అనేది మనకు అభ్యంతరమే కదా, ఇంకా అసలు అది పాటించవలసిన అవసరం లేదు కదా, సిలువ వృధా అయిపోతుంది కదా అనేటువంటి మరి వాక్యాన్ని ఆయన చెప్తున్నాడు అనమాట. అవును, ఇంకా సిలువ ఎందుకు? యేసయ్య శ్రమలు పడడం ఎందుకు? మన పాపాల నిమిత్తం యేసయ్య శ్రమలు పడడం ఎందుకు? మన పాపాల నిమిత్తం అన్ని శ్రమలు ఒక్కటా రెండా ఎన్నో శ్రమలు అనుభవించి ఆయన మరణించడం కూడా వృధాయే కదా. అందుకని ధర్మశాస్త్రము ప్లస్ సున్నతి కూడా మనము పాటించకూడదు, ప్రకటించకూడదు, వినకూడదు. అవన్నీ కూడా అయిపోయినాయి అనమాట. అలాగూ చేస్తే సిలువ వృధా అయిపోతుంది అనమాట. ధర్మశాస్త్రాన్ని పరిత్రించుకొని మనం చేస్తే అంతే కదా, మరి ఆయన శిలువ మరణం వృధా అనమాట. ఇక అందుకని మనం వాటి గురించి మాట్లాడకూడదని చెప్పని పౌలు గారు మాట్లాడుతున్నారు అనమాట. మేము ఆ విషయంలోనే మిమ్మును కలవరపెట్టుచున్నవాడు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. ఇలాంటి విషయాల్లో ఒకవేళ ఇంకా ధర్మశాస్త్రము సున్నతి అనేది దాని మీదే మాట్లాడుకుంటా వస్తే, అవే పాటించాలి అని చెప్పుకుంటా వస్తేనంట ఇది మనల్ని కలవరపెట్టడం అనేది అవుద్దంట. ఇదే పదే సార్లు చెప్తా ఉంటే అదే చెయ్యాలేమో అనేటువంటి తత్వం అనేది, భయం అనేది మనలో ఏర్పడుతుంది. చెయ్యాలేమో, ధర్మశాస్త్రము సున్నతి చెయ్యాలేమో అనేటువంటిది మనలో ఏర్పడుతుంది. కాబట్టి
ఈ విషయంలో మిమ్మల్ని కలవరపెట్టు వాడు తమ్మును తాము ఛేదించుకున్నట వాడు ఇక తీసేసుకోవడమే, అంటే చంపేసుకోవడం కూడా బెటర్ అన్నమాట అనేది మాట్లాడుతున్నారు. పైన మిమ్మల్ని కలవరపెట్టు వాడు అనే మాట వేరే సందర్భం, ఇక్కడ వచ్చింది కూడా మనకి పరిశుద్ధాత్మ దేవుడు వేరేగా మనకు అర్థమిస్తున్నాడు అనమాట. అయితే సహోదరులారా 13వ వచనం, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. చాలా చోట్ల దేవుని వాక్యము మనం ఒక మెసేజ్ కింద తీసుకుంటే పిలువబడిన వారు, మనము ఎందుకు పిలువబడ్డాము అనేది మనం తెలుసుకుంటే ఒక్కొక్క బిట్లో ఇదొక బిట్టు కూడా వస్తుంది. ఏమని? మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకు పిలువబడ్డామంట? స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డామంట. ఏ విషయంలో స్వాతంత్ర్యము? ధర్మశాస్త్రము ప్లస్ సున్నతి అనే కాడి క్రింద లేకుండా ఆ రెండు కూడా దాస్యం అనే కాడిలోకి వచ్చేస్తాయి. కాబట్టి క్రీస్తు స్వాతంత్రంలోనికి సిలువ మరణ పునరుత్థానముల ద్వారా వచ్చినటువంటి నిత్య జీవం అనేటువంటి స్వాతంత్ర్యం అన్నమాట ఇది. ఈ స్వాతంత్ర్యము మరి మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఈ స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారంట. ఎందుకు పిలువబడ్డాము మనము? స్వతంత్రులుగా పిలువబడడానికి. ధర్మశాస్త్రం అనేది ఒక సంకెళ్ళు బంధకము లాంటిది, సున్నతి అనేది కూడా అలాంటిదే. అయితే ఇప్పుడు ఏమైంది? బంధకము త్రెంచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రం అనే బంధకము త్రెంచబడింది యేసయ్య శిలువ మరణ పునరుత్థానముల ద్వారా. సున్నతి అనేటువంటి బంధకము తెంచబడింది యేసయ్య శిలువ మరణ పునరుత్థానముల ద్వారా. ఆ తెంచబడింది కాబట్టి ఇప్పుడు మనము ఏంటంట? స్వతంత్రముగా ఉన్నాము. పంజరములో ఉన్నటువంటి పక్షిని విడిపిస్తే అది ఎలాగూ ఎగురుతూ స్వతంత్రంగా వెళ్ళిపోతుందో అలానే మనము కూడా క్రైస్తవులు విశ్వాసులు కూడా పాపము శాపము ధర్మశాస్త్రం అనే కాడిని యేసయ్య కొట్టివేసాడు. కాబట్టి మనకిప్పుడు విడుదల అంటే స్వాతంత్ర్యం అనేది దేవుడిచ్చాడు. ఆ స్వాతంత్ర్యములో మనం పాలు పంపులు పొందడానికి పిలువబడ్డామంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఈ స్వాతంత్ర్యము మనకి కావాలా వద్దా? ఈ స్వాతంత్ర్యం మనకు కావాలంటే మనం ఏం చేయాలి? యేసయ్య సిలువను మనం విశ్వసించాలి. యేసయ్య నిజముగా సిలువలో శ్రమ నా కోసం, నా పాపముల కోసం, నా బంధకాల కోసం, నా శాపము కోసం, దాస్యమని ధర్మశాస్త్రం అనే కాడిని యేసయ్య నా కోసం మరి దాన్ని కొట్టివేశాడు. కాబట్టి ఆయన సిలువలో మరి ఆయన పొందాడు కాబట్టి నా పక్షాన అనేది మనం విశ్వసిస్తే మనం ఏమవుతామంట? స్వతంత్రులం అవుతామంట. ఆ స్వతంత్రులుగా ఉండడానికి యేసయ్య పిలిచాడంట. హల్లెలూయా. ఏమని? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలిగచేస్తాను. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ధర్మశాస్త్రం అనే కాడి చాలా బరువైనది అనమాట. ధర్మశాస్త్రం అనే కాడి చాలా బరువైనది అనమాట. అది ఎంత బరువు అంటే మనము అది వర్ణించలేము. ధర్మశాస్త్రాన్ని ఎవ్వరు కూడా పాటించలేరు. మోషే గారు మరి ధర్మశాస్త్ర నియమములోనే పుట్టాడు. ఆయన వాళ్ళ తల్లిదండ్రులకి ఐగుప్తులో మరి ధర్మశాస్త్ర నియమములో పుట్టినప్పటికీ కూడా ఆయన వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పెరగకపోయినప్పటికీ కూడా ఒక రాజు కుమార్తె దగ్గర పెరిగినప్పటికీ కూడా మరి ఆయన హత్య చేశాడు అన్నమాట. హత్య చేసినప్పుడు ఆయన చనిపోయినప్పుడు కూడా మరి యోధా పత్రికలో ఒక మాట ఉంటుంది అనమాట. మరి సాతానంట ఆయన శరీరాన్ని మరి తీసుకోవడానికి ప్రయత్నం చేసిందంట. ఎందుకు? మోషే గారి శరీరాన్ని. ఎందుకంటే మోషే హంతకుడు కాబట్టి
ఐగుప్తులో ఒక మనిషిని చంపాడు హంతకుడు కాబట్టి హంతకులకి ఏమి లేదు, పరలోక రాజ్యం లేదు. హంతకులకి పరలోక రాజ్యం లేదు కాబట్టి నీ మాట ప్రకారమే నేను మోషే శరీరం నాకు కావాలి మికాయేలు దేవుడు అని చెప్పి అందుకని మోషే శరీరము సమాధి ఎక్కడుందో కూడా కనపడలేదంట. దేవుడు మోషే శరీరాన్ని సైతానికి అప్పచెప్పుతాడా? అప్పచెప్పడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మోషే అయినప్పుడు రెండవ మోషేగా పిలువబడుతున్నాడు యేసయ్య. అలాంటప్పుడు అంత ప్రియుడైనటువంటి మోషేని, అంత ఇజ్రాయేలు సైన్యాన్ని నడిపించినటువంటి మోషేని సాతానికి ఎందుకు అప్పచెప్తాడు? కనాను దేశంలోనికి చూడడానికి మాత్రమే నేను నీకు అర్హత ఇచ్చాను కానీ ప్రవేశించడానికి అర్హత ఇవ్వలేదని చెప్పని అన్నాడే తప్ప అన్నాడని చెప్పని శరీరాన్ని సాతానికి ఎందుకు అప్పచెప్తాడు? అప్పచెప్పడు. అక్కడ మికాయేలు దూత వస్తుంది. అయితే అప్పచెప్పలేదు. మికాయేలు దూత మరి అక్కడ యుద్ధం చేసి అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మికాయేలు దూతకు కూడా తీర్పు తీర్చే అధికారం లేదు. హల్లెలూయా. దూతలకు కూడా తీర్పు తీర్చే భాగ్యం లేదు. కానీ తీర్పు తీర్చే భాగ్యం ఎవరికి ఇచ్చారు? దేవుడు 12 మంది శిష్యులకు ఇచ్చాడు అన్నమాట. అంటాడు కదా, ఆ రాజ్యములో ఇజ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు మీరే తీరుస్తారని చెప్పి యేసయ్య చెప్పాడు. మికాయేలు దూతకు కూడా ఇక్కడ తీర్పు తీర్చే అధికారం లేక ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు. అంటే యేసయ్య చూసుకుంటాడని. ఇలాగూ ధర్మశాస్త్రం అనేటువంటి కాడి క్రింద ఉన్నటువంటి ధర్మశాస్త్రం అనే కాడి క్రింద ఉన్నటువంటి జనులను విడిపించిన మోషే గారికి కూడా హంతకుడు అనేటువంటి ముద్ర పరలోకంలో అప్పుడు దానిలో నుండి బయటకు వచ్చేటువంటి ఇది లేదని చెప్పి ఆటంకపరిచినప్పుడు మనమే పాటి వాళ్ళము. ఇప్పుడు ధర్మశాస్త్రం అనే కాడి క్రింద నుండి మనం బయటకు రాగలుగుతామా? రాలేము. ఇప్పుడు స్వాతంత్ర్యము రాలేము కాబట్టి యేసయ్య మనకి స్వాతంత్ర్యం ఇచ్చాడు. ఈ స్వాతంత్రములో మీరుండడానికి పిలువబడితీరి. హల్లెలూయా. ఆనాడు స్వాతంత్ర్యం లేదు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణము వరకు కూడా స్వాతంత్ర్యం లేదు. అందుకని శాంపుల్కి ఉదాహరణకి ఒక శరీరాన్ని మనకి అక్కడ చూపించాడు అనమాట. యేసయ్య బైబిల్లో రాయించాడు మనం నేర్చుకోవడానికి. ధర్మశాస్త్రాన్ని ఎవరు పాటించొద్దు. ఇదిగో మోషే శరీరము నిమిత్తము కూడా ఇలాగ వాదించింది. మోషే నరహంతకుడు అని చూపించింది. అంతకంటే ఎక్కువ నరహంతకులము ఇప్పుడు మనమే. అంతే కదా. ఇప్పుడు గనక ధర్మశాస్త్రం అంటే మనం పుట్టిన 2 రోజులకి చంపేస్తారు. అందుకనే దేవుడు కానీ పౌలు గారు కానీ దేవుడు చెప్పి వెళ్ళిపోతే దాన్ని పదే పదే చెప్పడానికి పౌలు గారిని పంపించాడు అనమాట. పౌలు గారి గురించి మనం ఇంకా ఎన్నో ధ్యానించుకుంటే వెళ్తాం కాబట్టి ఆయన చరిత్ర అంతా మనం ధ్యానించుకోగలుగుతాము. అయితే దేనికి పిలిచాడంట మనల్ని? దేవుడు స్వతంత్రులుగా ఉండడానికి మీరు పిలువబడితిరి. హల్లెలూయా. ఎంత చక్కనమాట. ఈ దాస్యమని కాడి మోషే గారికే తప్పలేనటువంటి ఆ యొక్క దాస్యం అనే కాడి క్రింద వాళ్ళు ఉంటే ఇప్పుడు మనము దాన్ని యేసయ్య శిలువ మరణం ద్వారా కొట్టేసి స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడంట దేవుడు. ఇది మనం కొనుక్కున్నామా? ఏమిచ్చి కొనుక్కోగలుగుతాం ఈ స్వాతంత్ర్యాన్ని? విలువ పెట్టుకున్నాం. యేసయ్య విలువ పెట్టి కొనబడిన వారము మనం, ఆయన సొత్తు మనం. అందుకనే ప్రభువా నీవిచ్చిన ఈ రక్షణకు నేను ఏమిచ్చి నీకు కృతజ్ఞతలు చెల్లించగలను? రక్షణ పాత్రను చేతబట్టుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదనని దావీదు గారు మాట్లాడుతున్నారు. అయితే మరి స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డామంట. చదువమ్మా. అయితే ఒక మాట, ఈ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చెప్పి ఏం చెప్తున్నాడో తెలుసా? ఇలాంటి స్వాతంత్ర్యము యేసయ్య మాకిచ్చేయడని చెప్పని పనికి రాని పనులకు విచ్చలు విడిగా వాడతారని చెప్పని ఇక్కడ అయితే ఒక మాట,
అయితే ఒక మాట చెప్తున్నాడు, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండి. షరతు. షరత్ అనమాట. దాసులు ఎవరికి ఉండాలి? ఒకరికొకరు దాసులు అవ్వాలి, కానీ ధర్మశాస్త్రానికి దాసులు అవ్వకూడదు, పాపానికి దాసులు అవ్వకూడదు, శరీరానికి దాసులు అవ్వకూడదు, సాతానికి దాసులు అవ్వకూడదు. ఒకరికొకరికి దాసులై ఉండండి అంటే ఏంటి? ఒకరినొకరు ప్రేమించుకోండి. నువ్వు గద్దిస్తే నేను లోబడాలి, నేను గద్దిస్తే నువ్వు లోబడాలి. ఏంటి నువ్వు చేసే పని ఏంటని నేను అన్నప్పుడు నువ్వు లోబడాలి యేసు నామమును బట్టి. అది అంతే తప్ప ఇక్కడ ఒక చక్కని మాట మనకు అర్థం అవ్వాలంటే ఈ స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకొనక. ఇప్పుడు మనం మామూలుగా ఒక మాట మాట్లాడుకోవాలంటే స్త్రీలకి మన ఈ భారతదేశంలో మాకు స్వాతంత్ర్యం వచ్చింది, స్త్రీలకు సమాన హక్కులు వచ్చాయని చెప్పని పోరాడుతున్నారు. అది దేనికి? మరి ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ, చదువుకోవడానికి కానీ, ఆనాడు సతీ సహగమనం, భర్త చనిపోతే భార్య చావకూడదనేటువంటి రీతిలో ఉండడానికి కానీ, మరి స్త్రీ దేవాలయంలోకి వెళ్ళాలనేటే కానీ ఇలాంటి స్వాతంత్ర్యం. ఇది మంచి క్రియలకు స్వాతంత్ర్యం. ఒకటి చెప్పనా, ఇప్పుడు కొంతమంది సగం సగం బట్టలు వేసుకుని కూడా మాకు స్వాతంత్ర్యం లేదా, మాకు హక్కు లేదా అని అంటున్నారు. దానికి ఆ హక్కు వాళ్ళు కూడా బాగానే మాట్లాడుతున్నారు. ముస్లింలు ఆడవాళ్ళు అది కాదు, వెళ్ళరు, మగవాళ్ళే వెళ్తారు. మనకి స్వతంత్రం దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం ఆడవాళ్ళు దేవాలయంలోకి వచ్చేము. ఇది స్వాతంత్ర్యం అంటే. మాకు స్వాతంత్ర్యం ఉందని చెప్పి ఇష్టానుసారంగా తిరగడం కాదు. రాత్రులు పగలు విచ్చలివిడిగా మగోడు రాత్రులు వెళ్తే లేదా నేను వెళ్తే వచ్చిందా అని చెప్పని రాత్రుల పూట ఆడది ఒక్కటే బయట తిరగడం కాదు. లేదంటే మగోడు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కదా, మేము ఏ బట్టలైనా వేసుకుంటామని చెప్పాలి. స్వాతంత్ర్యం అంటే అది కాదు. కొంతమంది అలా మాట్లాడుతున్నారు, వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు. యవనస్తులు అంటున్నారు స్వాతంత్ర్యం అంటే అది కాదు. స్వాతంత్ర్యం అంటే చిన్న చిన్న బట్టలు వేసుకోవడం కాదు. స్వాతంత్ర్యం అంటే తాగి తిరిగి సిగరెట్లు కాచి మగోడులాగా విచ్చలవిడిగా తిరగడం కాదు. స్వాతంత్ర్యం అంటే సమానత్వం, అంటే చక్కగా స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకోవడం, చదువుకోవడము, మరి భర్త చనిపోతే ఇంట్లో కూర్చోవడం కాదు, బిడ్డల్ని పెంచుకోవడము, లేదంటే వేరే ఓడి చేతి కింద నలిగిపోవడం కాదు అనేది అది స్వాతంత్ర్యం అంటే. అయితే ఇది పౌలు గారు కూడా ఆనాడు రాయించాడు, ఇప్పుడు కూడా అలాంటివే వస్తున్నాయి. పౌలు గారు కూడా ఈ స్వాతంత్ర్యాన్ని మీరు శారీరక క్రియలకు హేతువు చేసుకోవద్దు, శరీర క్రియలకు హేతువు చేసుకోవద్దు, ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులై ఉండాలంట. శరీర క్రియలకు ఈ స్వాతంత్రాన్ని వాడుకోకూడదు. మాకు స్వాతంత్రం స్వేచ్ఛ ఉందని చెప్పి అనకూడదు. వ్యభిచారానికి తావిస్తారా? కాదు కదా. స్వాతంత్ర్యం అంటే యేసయ్య మాకింత స్వాతంత్ర్యం ఇచ్చాడు. ఏమిచ్చాడు? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం కాదు, మీ నిమిత్తం, మీ బిడ్డల నిమిత్తం ఏడవండి అని స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఇంకోటి కీర్తనల గ్రంథంలో ఉంటది, మనం ధ్యానిస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముకున్నారు. స్వాతంత్రం ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వాతంత్రం ఏది? శరీర క్రియలు కాదు. మరియా ఎందుకు ఏడుస్తున్నావు? నేను మృతులలో సమాధిలో లేను, నేను లేచా. ఈ మాట వెళ్ళి నువ్వు ఎవరికి చెప్తా? శిష్యులకి చెప్పు, నా సహోదరులకు చెప్పు, నేను పునరుత్థానుడయ్యానని. ఎవరు చెప్పారు ఇక్కడ? స్త్రీ చెప్పింది వాళ్ళకి ఈ సువార్త. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అంటే ఏంటి? ఇది వెళ్ళి ఒకరికి సువార్త చెప్పడము స్వేచ్ఛ, స్వాతంత్ర్యము. శరీర క్రియలకు వాడుకోవద్దు, దేవుని క్రియలకు వాడుకోవాలి ఈ స్వాతంత్ర్యాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలు ఆనాడే దేవుడు వాగ్దానం చేశాడు, కీర్తనల గ్రంథంలోనే వాగ్దానం చేశాడు, ప్రవచనం చెప్పి చూపించాడు అనమాట. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముకున్నారని చెప్పారు. ఇవాళ పురుషులే వాక్యం చెప్తున్నారా? ఎంతమంది స్త్రీలు, తల్లులు, అబ్బబ్బా ఎంత చక్కటి
జాయ్ చెరియన్ గారనే ఒక అమ్మ ఉంటారు. అబ్బా ఎంత చక్కని తల్లో, అసలు తెల్లటి చీర, తెల్లటి చున్నీ కింద నుండి పైదాకా అసలు కప్పుకొని ఎంత చక్కగా. లిల్లీ డానియల్ గారు అని చెప్పి జెస్సీ పాల్ వాళ్ళ అమ్మ. జెస్సీ పాల్ అంటే ఎవరు? రాజ్ ప్రకాష్ వాళ్ళ భార్య. జైపాల్ గారు 3వ కోడలు వాళ్ళమ్మ. అస్సలు అబ్బా ఏం తల్లి, 12 సంవత్సరాలకి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. సాక్ష్యాలు వింటే తెలుస్తుంది, వాక్యం మనం వింటే తెలుస్తుంది అనమాట. మరి ఆ వాళ్ళనే కాదు, 2 మాటలో నేను వాళ్ళ గురించి చెప్పా. శైలాపాల్ గారని, ప్రీతా జడ్సన్ గారు, ప్రీతా జడ్సన్ గారని, చాలా మంది ఉన్నారనుకోండి. లెక్కకి మితిలేనటువంటి సైన్య సమూహం లేక స్త్రీలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. సైన్యం దాన్ని ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యం ఉన్నారు. ఈ స్వాతంత్రాన్ని మనము వృధా చేసుకోకూడదు. దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ప్రార్థించుకోవాలి. దేవుడిచ్చినటువంటి మహాభాగ్యం అన్నమాట. దేవాలయంలోనికి రాకూడదు అనేటువంటి నియమము, ధర్మశాస్త్ర నియమము ఎప్పటికీ కూడా ముస్లిమ్స్ పాటించేది. అదే వాళ్ళు రారన్నమాట. అది అయితే తర్వాత చదువు అమ్మా. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వాడే నీ పొరుగువానిని ప్రేమించు అని ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో ఎన్నో నియమాలు ఉన్నప్పటికీ కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అనమాట. ఇంకా చదువు తర్వాత. అయితే మీరు ఒకరినొకరు పరచుకొని రక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బుద్ధిగా నశించిపోదురేమో చూచుకునండి. అబ్బా ఏం చూసుకోవాలంట? ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో. అంతే కదా. ఒకరికొకరు కొట్టుకుంటే, కరుచుకుంటే, పోట్లాడుకుంటే దూరం అయిపోతాం, కొట్టుకుంటే చచ్చిపోతారు, లేదంటే బంధాలు తెగిపోతాయి. ఇలా దూరం అయిపోతారేమో చూచుకోండి. చూచుకొని మీరు జాగ్రత్త పడి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అలాగూ ధర్మశాస్త్రంలో కూడా ఉంది కాబట్టి ధర్మశాస్త్రములు ఇదొక్కటే మనకి బాగా కనిపిస్తుంది కాబట్టి ఇవన్నిటిని కూడా మనము కిందకి పాతి పెట్టేసి ఒక్క మాటని, ధర్మశాస్త్రంలో ఒక్క మాటని హైలైట్ చేయాలి. ఏంటిది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ ఒక్క మాటని మనం హైలైట్ చేసి మనము దాన్ని పాటించాలి. ఎందుకంటే యేసయ్య కూడా అదే చెప్పాడు. ధర్మశాస్త్రమును కూడా 2 ఆజ్ఞలుగా చేసి దేవుణ్ణి ప్రేమించాలి, ప్లస్ నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ఇచ్చారనమాట. చదువుని ఇంకా. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. హల్లెలూయా. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. హల్లెలూయా. 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 ఆత్మానుసారముగా నడుచుకుంటే శరీర కార్యాలను మనము నెరవేర్చము. సపోజ్ మనం ఉదాహరణకు చెప్పుకుందాము. ఈ సమయంలో మనం ఎక్కడున్నాము? ఇప్పుడు సంఘంలో, దేవుని మందిరంలో ఉన్నాము. దేవుని మందిరంలో ఉండి మనము దేవుణ్ణి స్తుతించుకుంటున్నాము, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాము. ఇదే సమయాన్ని శరీరానుసారంగా నడుచుకుంటే ఇంటి దగ్గర ఉంటాం, టీవీల్లోనూ పనుల్లోనూ చెట్ల కింద ఊసులాడుకుంటా, లేదంటే కొంతమంది సినిమా హాల్లోనో, లేదంటే షాపింగ్ లోనో విందులు వినోదాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అవునా? అయితే మనం ఎలాగ నడుచుకోకూడదంట? శరీరానుసారముగా నడుచుకోకుండా ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర క్రియలను మనము పాటించమన్నమాట కదా. అర్థమవుతుంది కదా. మనం ఇప్పుడు దేన్ని పాటిస్తున్నామని లెక్క? ఆత్మానుసారముగా నడుచుకుంటున్నాం. హల్లెలూయా. 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 అయితే ఒక్క బుధవారమే ఆత్మానుసారముగా నడుచుకోవడం కాదు, కానీ ప్రతి రోజు కూడా ఆత్మానుసారముగా నడుచుకోవాలి, ధ్యానించుకుంటూ. అలాగని మన పనులు చేసుకోవద్దంటే పౌలు గారు పనులు చేసుకోవద్దంటున్నాడు. శరీరానుసారమైన క్రియలు చాలా ఉంటాయి.
వాటిని వివరించుకోవాలంటే కింద వస్తాయి, ఇంకా చాలా తర్వాతకి వెళ్దాం. అలాంటి కార్యాలు పాలు పంపులు పొందుకోకుండా ఆత్మానుసారమైన కార్యాల్లో పాలు పంపులు పొందితే మనము ఆత్మానుసారంగా జీవిస్తాం. చదువమ్మా. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా, వ్యతిరేకముగా అపేక్షిస్తుంది, అంటే ఇష్టపడుతుంది అనమాట. శరీరం ఏమంటది? ఏ చర్చికి వద్దులే, కాసేపు పడుకుందాం, లేదు చర్చికి వద్దులే, మంచి ప్రోగ్రాం ఏదో ఉంది, చర్చికి వద్దులే, రోజు వెళ్తామా, బుధవారం వెళ్తామా, లేదంటే ఇంక అస్తమాట వెళ్తామా, ఇదే పనే అంటే బుధవారం వస్తాకే బాధపడితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? దివారాత్రులు ధ్యానించమంటున్నాడు కదా. దేవుని వాక్యాన్ని మనం ఇక్కడ ధ్యానించుకుంటున్నాం కదా. మరి ఈ శరీర కార్యాలకి ఆత్మ కార్యాలను వ్యతిరేకంగా ఉంటాయి అంట, కలవు అనమాట. ఇప్పుడు శరీరానుసారంగా ఉన్నవాడు ఏం చేశారు? ఇంటికాడ ఉన్నారు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఆత్మానుసారముగా చెయ్యాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలనుకున్న కొంతమంది బిడ్డలు ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధికి వస్తున్నారు. ఈ రెండింటికి వ్యతిరేకంగా ఉందా? ఉంది. మనం ఆత్మను అనుసరించే వారుగా ఉందామా, శరీరానుసారంగా అనుసరించే వారుగా ఉందామా? ఆత్మను అనుసరించే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆత్మానుసారులుగా జీవించాలి. చదువమ్మ తర్వాత. కనుక మీరేమి చేయు నిశ్చయించురో వాటిని చేయకుందురు, మీరు ఆగాగు. కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. హల్లెలూయా. ఈ మాటలో మనకి తెలియదు కానీ చాలా అర్థం ఉంటుంది అనమాట. కనుక ఆత్మానుసారంగా మీరు నడుస్తే మీరు ఏమి చేయాలని ఆశపడతారో దాన్ని చేయక ఉందురు. సినిమా చూడాలి అని శరీరము ఆశపడుతుంది, కానీ ఆత్మానుసారంగా నడుచుకుంటున్నారు కాబట్టి దాన్ని చేయకుండా మీరు ఉంటున్నారు అని చెప్పని దీని అర్థం అన్నమాట కదా. లేదు, విస్తారమైన పని ఇంట్లోనే ఉంది, సినిమాలు వద్దు, లేదు టీవీలు కాదు, లేదు సినిమాలు కాదు, లేదు బజార్లంటా ఏదన్నా వీటికి వెళ్ళడం కాదు, కనీసం విస్తారమైన పనే ఉంది. మార్తమ్మ ఏం చేసింది? విస్తారమైన పని పెట్టుకుంది. మరియమ్మ ఏం చేసింది? ఉత్తమమైన దేవుని పాదాల దగ్గర పెట్టుకుంది. దీనిలో వాళ్ళ అక్క చెల్లెలు ఇద్దరైనప్పటికీ కూడా మనం అర్థం చేసుకోవాలంటే శరీరము మార్తమ్మ, ఆత్మ మరియమ్మ కదా. ఈ శరీరం ఏం చేస్తుంది? పనులు చేస్తుంది. ఈ ఆత్మ ఏం చేస్తుంది? దేవుని పాదాల చెంత కూర్చుంటుంది. దేవుని పాదాల చెంత ఈ దేవుని పాదాల చెంత కూర్చుంటుంది కాబట్టి ఈ కూర్చున్న మనిషి ఏం చేసింది? శరీర క్రియల దగ్గరికి వెళ్ళలేదు, కనీసం పని దగ్గరికే వెళ్ళ. మనం అనుకుంటాము పాపం అంటే ఏదో అనుకుంటాం, తప్పు అంటే ఏదో అనుకుంటాము. సమయానికి రాకపోవడం కూడా తప్పే, సమయాన్ని సద్వినియోగం చేసుకోపోవడం కూడా తప్పే కదా. విస్తారమైన పని పెట్టుకోవడం కూడా తప్పే. పని ఎప్పుడూ ఉండేదే. దేవుడు బేతేస్తా కోనేటిలో నీళ్లు అస్తమాటు కదుపుతున్నారట. మరి ఎప్పుడు కదుపుతున్నారు? దేవదూతలు ఎప్పుడు కదుపుతున్నారు? ఆయా సమయాలలో. ఎప్పుడు కదుపుతున్నారు? ఆయా సమయాలలో దేవదూత నీళ్లు కదుపుతున్నప్పుడు దానిలో ఏం జరుగుతుంది? హల్లెలూయా. ఏమని చెప్తా చెప్పు. కొన్నిట్లో ఒకళ్ళు పడిపోయారు, రక్షణ పొందుకున్నామని పడిపోయారు, చిక్క దొరికింది, కానీ రక్షణలో పడదామనుకున్నారు, రక్షణ పడలేదు. పెతస్తా కొన్నిట్లో దేవదూత నీళ్ళు కట్టకుండానే కదుపుద్దు కదా. ఒకళ్ళు రక్షణ పొందడానికి చెక్క పట్టుకున్నారంట, దూకారంట, చెక్క పట్టుకున్నారు, కానీ రక్షణ పడలేదు. అది అనిపించింది. ఎవరో ఆ తర్వాత బెతెస్దా కోనేటిలో
నీళ్లు కదిలిస్తున్నప్పుడు నీళ్లు అస్తమాటు ఉదయం నుండి రోజు 24 గంటలు కదిలిస్తూ ఉండదు. దేవదూత ఎప్పుడో ఆయా సమయాలలో దేవుడు ఎప్పుడు ఆజ్ఞ ఇస్తాడో అప్పుడే దేవదూత నీళ్లు కదిలిస్తుంది ఆయా సమయాల్లో. అలా కదిలించినప్పుడు ఎవరు ముందొస్తారో మనం అది నేర్చుకోవాలి, పాటించాలి కదా. మరి ఈ రీతిలో ఆ యొక్క మరియా మార్తమ్మ శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమును విరుద్ధముగా ఉంటది, వేరు వేరుగా ఉంటది. అది చెయ్యాలన్న పని ఇది చేయదు, ఇది చెయ్యాలన్న పని అది చేయదు. అంటే శరీరము చేయాలన్న పని ఆత్మ చేయదు, ఆత్మ చేయాలన్న పని శరీరము చేయదు. రెండింటికి కూడా వైరము విరుద్ధం వస్తుంది అనమాట. మరి ఆ రీతిలో మనం దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం? ఆత్మకే ఇవ్వాలి, ఆత్మకే ఇవ్వాలి. తండ్రి చిత్తమైతే అనకూడదు అస్సలు. తండ్రి చిత్తమే. తండ్రి చిత్తము ఏనాడో నెరవేర్చేశాడు తండ్రి కుమారుడు ఎప్పుడో నెరవేర్చేశారు. ఇక దిగడమే మనకు ఆలస్యం. జీవ మరణాలు మన ముందే ఉన్నాయి. ఇక దిగడమే ఎవడ ముందు దిగుతాడో వాడే. అందుకని మరి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకోకుండా మరి ఆత్మానుసారముగా మనం నడుచుకోవాలి. అర్థమైంది కదా? చదువు వదిన. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. చాలు. ఈ పౌలు గారు ఒక మాట చెప్తున్నారు, మరలా ధర్మశాస్త్రానికే వెళ్ళిపోతున్నారు. ఒక మాట చెప్తున్నారు, మరలా సున్నతికి వెళ్తున్నారు. ఎందుకంటే పౌలు గారు ఎంత బోధించినా ఎంత చెప్పినా ఇది పౌలు గారిది బోధ కాదు, పత్రిక. ఆల్రెడీ బోధించి ఈయన ఒక చోట ఉన్నప్పుడు లేదు సంఖ్యలతో చెరసాల్లో ఉన్నప్పుడు ఉత్తరం రాస్తున్నాడు అనమాట. ఆయన బోధించి మరలా దాస్యమనే కాడి క్రిందకి ధర్మశాస్త్రానుసారం వెళ్ళిపోతారేమోనని భయం వేసి ఇంత ప్రయాసపడి నేను వాళ్ళని రక్షించుకున్నాను. యేసయ్య శిలువ మరణము ద్వారా వాళ్ళు రక్షింపబడితే నా బోధ ద్వారా వీళ్ళని బయటకు లాక్కున్నాను. వీళ్ళు మరలా దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళిపోతారేమోనని చెప్పి మరలా ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తున్నాడు అనమాట. అంటే పౌలు గారికి ఎంత భయం వేస్తుందో తెలుసా? మనుషులు ఎంతైనా వెనక్కి లాక్కుంటానే వెళ్ళిపోతారనేది పౌలు గారు గమనించారు. ఇవాళ మనం కూడా ఇప్పుడు వాక్యం చెప్తున్నా ప్రార్థనకు వస్తున్నా, ఎన్నిసార్లు ప్రార్థనకి రండి అన్న మనం కూడా ఏం చేస్తాం? వెనక్కే వెళ్ళిపోతాం. ఆ భయం నాకు ఉంటుంది. ఎన్నిసార్లు పిలిచినా రారు, ఎంతైనా రారు. వీళ్ళు మళ్ళా వెనక్కి వెళ్ళిపోతారేమో, ప్రార్థనలో బలహీనలు అయిపోతారు. ఒకరోజు ప్రార్థన మానేసామంటే, ఒక ఆదివారం ప్రార్థన మానేసామంటే, ఒక బుధవారం ప్రార్థన మానేసామంటే ఆసక్తి అనేది తగ్గిపోతుంది. పొయ్యిలో ఒక పుల్ల తీసేస్తే మంట తగ్గిపోద్ది, సిమ్లో పెడితే మంట తగ్గిపోద్ది. అలాగూ ఆసక్తి అనేది తగ్గిపోద్ది. ఎవరైనా ప్రార్థనకి మానేసిన, ఆదివారం కానీ బుధవారం కానీ ఇలాంటి ప్రార్థనలకు మానేసిన నా మనసు చాలా బాధపడుతుంది. ఏమో మరలా ఎలా వెళ్ళిపోతారు, ఎటువైపు వెళ్ళిపోతారు, దేనికి బందీలు అయిపోతారు, ఏది ఆకర్షిస్తుందో దాని నుండి మరలా బయటకు రావాలంటే చాలా కష్టం అన్నమాట. అందుకే యేసయ్య కానీ మరి పౌలు గారు కానీ ఇర్మియా గారు కానీ అంటారు, వాళ్ళంట ప్రసవ వేదన పడేటువంటి స్త్రీలాగంట వీళ్ళు కూడా ప్రతిరోజు కూడా వీళ్ళ కోసం వేదన చెందుతున్నారంట. వస్తాయి, మనం నిదానంగా చదువుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అనమాట. మరలా మీరు ఏం చదివాము? మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఆత్మచేత నడిపింపబడితేనే ధర్మశాస్త్రానికి లోను కాము. దీనిలో చాలా మూలపాఠాల వైపు అనేది మనం చాలా మాట్లాడుకున్నాం కదా. ఆత్మచేత నడిపిస్తేనే మరలా మూలపాఠాల వైపుకి వెళ్ళాం. ఆ మూలపాఠాలు అయ్యో మనం ధ్యానించుకున్నాం. అవి చేయకూడదు. చేసామంటే
ఆత్మానుసారంగా మనం నడుచుకోలేదనేది అర్థమైపోతుంది. మన క్రియలే ఆత్మానుసారంగా నడుచుకున్నామా లేదనేది మనకు తెలుస్తుంది. అందుకే సువార్తలో ఉంటుంది, అది మత్తయి సువార్త, లోకా సువార్తలో జ్ఞానమని దాని క్రియలను బట్టి తెలుసుకుంటారంట. ఏంటిది? జ్ఞానమని దాని క్రియలను బట్టే తెలుసుకుంటారంట. మనము దేవుని బిడ్డలమా కాదా అని మన క్రియలను బట్టే తెలుసుకుంటాం. అర్థమవుతుందా వాక్యం? చెప్పేసేమో వెళ్ళిపోయామంటే కాదు, కానీ ఇంటికాడ మరలా ధ్యానించుకోవాలి. ఏం చెప్పింది, ఏం చెబుతుంది బైబుల్ గ్రంథం ఏం చెప్తుంది, పౌలు గారు ఏం చెప్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు, ఇక్కడ చెప్తున్న సహోదరు ఏం చెప్తుంది, నా ఆత్మ ఏం చెప్తుంది, నేనేం చేస్తున్నా అనేది మనం ప్రతినిత్యం కూడా ప్రశ్నించుకోవాలి. తర్వాత చదువుతున్నా 19వ వచనం. శరీర కార్యములు సృష్టమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారమును బట్టి ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యము స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్తున్నాను. బాబోయ్, హల్లెలూయా. ఇన్ని చెప్పారు కదా శరీర కార్యాలు. మేము విశ్వాసులమే, మేము ప్రార్థనాపరులమే, మేము ఆత్మానుసారంగా నడుస్తున్నాము, మేము ధర్మశాస్త్రం అనే కాడి క్రింద లేము, యేసయ్య శిలువ క్రిందే ఉన్నాము, దేవుని చిత్తానుసారంగానే ఉన్నాము, మేము ప్రార్థన చేసుకుంటున్నాము, బైబుల్ చదువుకుంటున్నాము, మేము ఎప్పుడు సమయం దొరికినా బైబిలే చదువుతాము, వేకువజాము లేచి ప్రార్థన చేసుకుంటున్నాము, ఇంకా మేము వేటి జోలికి వెళ్ళట్లేదు అని అనుకున్నాము, చేస్తున్నాము. కానీ ఇన్ని మాటలు ఇచ్చాడు కదా శరీర కార్యాలు. వీటిల్లో ఒక్కటైనా మనము చేయకోకుండా ఉంటున్నామా? చేస్తున్నాము. ఇన్నిట్లో ఏదో ఒక్కటైనా చేసేస్తాము. కలహాలు, అసూయ, కొన్ని మాటలు జారత్వం అనేవి, వ్యభిచారం అనేది, అభిచారం అనేది, విగ్రహారాధన అనేది అలాంటివి చేయకపోయినా స్వార్థం గాని, అసూయ గాని, కలహాలు గాని, గొడవలు గాని, ఒకరితో ఒకడు కొట్లాడేసుకుంటాం కానీ మాట అంటే ఊరుకోము. ఆమె ఎందుకు అనాలి నన్ను, ఈమె ఎందుకు అనాలి నన్ను, వాళ్ళు ఎందుకు అనాలి, కోసుకుపోయి రక్తాలు కారిపోతున్నాయి మాట అంటే మనకి. వీటిలో ఎన్ని మనం చేయకోకుండా ఉంటున్నాము. మనకి ఒక మాట జారత్వం అంటే బాబాయ్ చిచ్చి చిచ్చి చిచ్చి, అపవిత్రత, కాముకత్వం చిచ్చి చిచ్చి, విగ్రహారాధన చిచ్చి చిచ్చి, అభిచారం చిచ్చి చిచ్చి, అక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ మనయే ద్వేషములు, కలహములు, మత్సరములు. మన కలహాలు పండగ పూటే వస్తాయి, గుళ్ళోనే వస్తాయి. మత్సరాలు, క్రోధాలు, కక్షలు, భేదాలు, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు అన్నీ ఉంటాయి మనకి. ఇలా దేవుని రాజ్యంలోకి ఎప్పుడు వెళ్తాం అంట. ఈ చేసే వాళ్ళంట దేవుని రాజ్యాన్ని స్వతంత్రం ఖచ్చితంగా చెప్పేశారు ఆయన, స్పష్టముగా చెప్పుచున్నాను. నేను చెప్పట్లేదా, నేను పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పౌలు గారు చెప్తున్నారు, నేనైతే చెప్పట్లేదు. పోనీ నేనే చెప్తున్నా, మీరు ఊరుకుంటారా? మీలో ఇవన్నీ అని చెప్పి నేను అన్నాను అనుకో, మీరు ఊరుకుంటారా? నా మీదకే గొడవకు వస్తారు. మరి అలాంటప్పుడు దీనిలో ఉన్న ఒక బిట్టు మనలో ఉందా లేదా? మీరనే కాదు, నేను అందరము ఎవరము కూడా దీనికి అరుగులం కాదు. యేసయ్య మహాకృప చేత ఆయన కనికరము చొప్పునే మనము రక్షింపబడ్డామని చెప్పని వాక్యం చెప్తుంది. ఆయన కనికరం చొప్పున మనము రక్షింపబడ్డామని చెప్పని వాక్యం చెబుతుంది. ఈ లెక్కన వేసుకుంటే ఎవరో పరలోక రాజ్యం వెళ్ళరు. ఎవరికెవరికి తీరిపోగాని మనకు మనమే బాబాయ్ నేనైతే వెళ్ళను, దీంట్లో ఉన్నాయని నాలోనే. పైన 4-5 మాటలు నాకు లేకపోయినా మిగిలినవన్నీ ఉన్నాయి అబ్బా అనేటువంటి మనకు ఉంటాయి. ఇలాంటి మరి ఇలాంటివి మనం చదువుకొని ధ్యానించాలి. దేహో ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ఇవి ధ్యానించాలి. ఇది నాలో ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఏమున్నాయి ఏమి లేవు, ఒకవేళ ఉంటే ఏం చెయ్యాలి, ఏం చేస్తే దీని నుండి బయటపడతాము, ఒకవేళ
నాకు మీ మీద ఏదైనా కోపం వచ్చిందనుకో, నేను బహిరంగ మిమ్మల్ని తిట్టను, ఎందుకంటే తిట్టకూడదని, అదే మనసులో తిట్టకూడదని తిట్టను. కానీ లోపల మట్టుకే రగిలిపోతాం. పళ్ళు నూరేయడమే. అది మరి నాలో ఉంది కదా, అందులో అవన్నీ ఉన్నాయి. కానీ ఈ పై వాటి వల్ల కాదు, కానీ క్రిందున్న వాటి వల్ల మన ఆత్మ నశించిపోతుంది అన్నమాట. శరీరము, వ్యభిచారము శరీరానికి సంబంధించి ఇలాంటి కింద ఉన్న అన్నీ కూడా ఆత్మకి గుచ్చుకున్న ముళ్ళు లాంటివి, మేకులు లాంటివి అన్నమాట. పైన ఉన్నాయి అన్నిటిని కూడా కొట్టివేసి కింద ఉన్నాయి ఇవి మనం తీసేసుకోవాల్సినవి. అసలు క్రోధము, కక్షలు, భేదములు, మతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా మనము మనంతటా మనం తీసేసుకుని అన్నమాట. ఈ మన సొంత కార్యాలు. వ్యభిచారము ఒక్కలే చేయరు, ఎవరో బలవంతాన్ని కూడా, ఆ సమరయ స్త్రీని ఎవరన్నా బలవంతం చేశారేమో మనకు తెలియదు, ఆమె తప్పింపబడాలని చూసిందేమో. విగ్రహారాధన కూడా భార్యలు భర్తలకు, అత్తమామలకు భయపడి చేసేది, అది ఒక్కల నుండి వచ్చేది. కానీ మన సొంతంగా తీసేసుకుని కింద మాటలు మనం తీసేసుకోం, కానీ వేరే వాళ్ళతో వచ్చిన మట్టికి తొందరగా తొలగించుకుందాము. హల్లెలూయా. కిందున్న మాటలన్నీ కూడా మనలో నుండి తీసివేయబడును గాక యేసయ్య శిలువ రక్తములో. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఆత్మ ఫలాలు చదువుదునా. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధంలో శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. 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 అయితే ఇక్కడ ఆత్మ ఫలాలు, శరీర ఫలాలు మనం అస్సలు ఉచితంగా చదివేస్తాము కదా, తెగ చదివేస్తాం, కానీ వివరణ ఉండదు. మనం అనుకుంటాము శరీర ఫలాలు చదివినప్పుడు అబ్బా విగ్రహారాధన మనలో లేదు, జరత్వము మనలో లేదు, అపవిత్రత మనలో లేదు, కాముకత్వం మనలో లేదు అని అంటాం కదా. అది కానీ ఆత్మ ఫలాలకు వచ్చేటప్పుడు అక్కడ కూడా ప్రేమ మనలో లేదు, సంతోషము మనలో లేదు. మనం అనుకుంటాము ఒక్కరికి ఏదైనా సహాయం చేసిన, ఇష్టమైన వాళ్ళకి కొంచెం పెట్టినా అమ్మో నాలో చాలా ప్రేమ ఉందనుకుంటాను కదా, ప్రేమ ఉందనుకుంటాం. కానీ మనలో సంతోషం ఉండదు. ఎందుకంటే ఇంకొక పక్క నుండి ముళ్ళు గుచ్చుద్ది ఏదో, ఇంకొకటి నుండి ఏదో ఉంటుంది, అప్పుడు సంతోషం ఉండదు. ఇంకొకటి ఏముండదు, సమాధానం ఉండదు. ఇంకొకటి ఏముండదు, దీర్ఘశాంతం ఉండదు. ఇంకొకటి ఏముండదు, దయాళత్వం ఉండదు. ఇంకోటి ఏముండదు, మంచితనం ఉండదు. ఇంకోటి ఏముండదు, విశ్వాసం ఉండదు. విశ్వాసం ఉంది అంటే సరిపోయిందా? నీకు విశ్వాసం ఉన్నప్పుడు దీర్ఘశాంతం ఉండాలి, దయాళత్వం ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి. ప్రేమ ఉందంటే సరిపోయిందా? సంతోషము, సమాధానం కూడా ఉండాలి. పోయేదే అయ్యి అసలు, పోయేదే అయ్యి అసలు. ఎప్పుడు సమాధానంగా ఉండము. చిన్న మాట అంటే చాలు ఇక నలిగిపోయి ఇంట్లో భర్త అన్నాడా, బిడ్డలు అన్నారా, కనుక్కున్న బిడ్డల మీద కూడా పొళ్ళు నూరేయడం మీదన్నంటే ఇంకా సమాధానం ఎక్కడుంది, సంతోషం ఎక్కడుంది, ప్రేమ ఎక్కడుంది? తర్వాత దీర్ఘశాంతము, పొళ్ళు నూరుకోకుండా ఉంటమే దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఆశా నిగ్రహం ఉంటుంది అన్నమాట. ఇందాక శరీర క్రియలన్నిటిని కూడా మనం పిండేసి నలిపేసి పొయ్యిలో పడేస్తే అది ఆశా నిగ్రహం అన్నమాట. మనం నిగ్రహించుకోవాలి, ఏదైనా కానీ నిగ్రహించుకోవాలి. ఎవరైనా ఏదైనా అన్నా కానీ మనం ఎందుకు మదన పడిపోవాలి, మనం ఎందుకు భయపడిపోవాలి? యెషయా గ్రంథములో ఉంటుంది, వాళ్ళు పెట్టే నిందలకు నీవు భయపడద్దు అని వాక్యం ఉంటుంది. ఏంటంట? దుష్టులు పెట్టే మాటలు, వాళ్ళు మాటలకు, వాళ్ళు పెట్టే నిందల కంట మనం భయపడకూడదంట.
అలా భయపడినప్పుడే సంతోషాన్ని సమాధానాన్ని కోల్పోతాం. ప్రేమ తీసేయి, అవి తీసేయి, సంతోషము సమాధానము కోల్పోతాము. దీర్ఘశాంతము లేనప్పుడు సంతోషాన్ని సమాధానాన్ని కోల్పోతాం. ఒకదానికి ఒకటి లింకులో ఉంది, అన్నీ ఒకటే ఉన్నట్టుంటాయి. కానీ మనలో దీర్ఘశాంతం లేకపోతే సంతోషాన్ని సమాధానాన్ని కోల్పోతాము. ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు ఆ సంతోషము సమాధానం వాళ్ళు కోల్పోతున్నారా, మనమే కోల్పోతాం. వాళ్ళు అనేసి బాగానే ఉంటారు, మంచిగానే ఉంటారు, ఎన్నవాళ్ళం దుఃఖపడతాం, సమాధానం మన దగ్గర ఉండదు. అంతే కదా. అసలు అయ్యన్న మరి అదే కదా దేవుని వాక్యము. యేసయ్య ఎన్నో శ్రమలు నిందలు ముఖం మీద ఊసేసి గడ్డం పెట్టి పెరిగేస్తేనే ఆయన చెల్లించలేదు. ఒక్క మాట కూడా నోరు తెరవలేదు. మనం చిన్న మాట అంటే ఆశా నిగ్రహం ఉంటే మనం బాధపడము కదా. ఆశా నిగ్రహం ఉంటే బాధపడతామా? నిగ్రహ శక్తి నిగ్రహించుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమని ఉంటుంది? మీకు ముందు ఉన్నటువంటి ప్రవక్తలను సహితం. మనం ఇలా బాధపడినప్పుడు వాక్యానికి లోబడ్డాం అనేది ఉంది. అసలు దేవుని వాక్యానికి లోబడనట్టే, దేవుని మాట విననట్టే. ఇంకేమన్నా కొట్టు వారికి ఆయన వీపుని అప్పగించేసాడంట. మనం కూడా అనుకోండి, నాకెందుకు, వాళ్ళు అనుకుంటూ వాళ్ళ ఇంత ముళ్ళైన మనకు తగులుద్దా? ముళ్ళు తగిలినప్పుడు హృదయానికి ఎందుకు గుచ్చుకోవాలి నీకు? మనుషులంగా. అందుకనే కదా ఇన్నున్నాయి మనుషులం కాబట్టి ఇన్ని ఆదరణ. మనం దేవుడి మీద వేసేస్తే ఆయన పగ తీర్చుకుంటారు కదా. మరి యుద్ధం యెహోవాది. మనిషి మాట్లాడే ప్రతి మాట అది మంచిదే గాని చెడ్డదే గాని ప్రతి మాటను కూడా యేసయ్య తీర్పు తీసుకొస్తాడు. నేను ఎవరేమనుకున్నా నేను అసలు పట్టించుకోను. నాకు అనవసరం, అదే మంచి పని, నాకు అనవసరం. దేవుడు చూసుకోవాలి. ఆళ్ళదన్నారు వీళ్ళదన్నారు అని హృదయములో చింతిస్తే చింతపడి మన హైట్ ఏమన్నా పెరుగుతామా? మనం ఏమన్నా మరి పెరుగుతామా? మన ఎత్తు జానెడు పెరుగుతామా? మన ఆత్మ క్షీణించిపోతుందే తప్ప మన అది కిస్మిస్ ద్రాక్ష కిస్మిస్లు ఎండిపోయి చిన్న ఎండు ఏమంటారు దాన్ని? కిస్మిస్లే. ద్రాక్ష అనాలి ఫస్ట్. ఫుల్గా ఉన్న ద్రాక్ష, పచ్చి ద్రాక్ష ఎండిపోతే కిస్మిస్లు అవుతుంది. మన హృదయం కూడా ఏమైపోతుంది? కృంగిపోయి ఇట్లాగా ఎండు కిస్మిస్ అయిపోతుంది. అన్న వాళ్ళేం ఫలిస్తారు. ఇంకా నిన్ను తొక్కేశారు కదా, నేను నీ చుట్టూ ఇట్లా పెట్టుకుని కాలేసి తొక్కారు చక్కగా. నువ్వేం అనిగిపోతావు, వాళ్ళు లేస్తున్నారు. ఏం చేయాలి? నన్ను గాను నువ్వు తొక్కేది యేసయ్యనే తొక్కుతున్నారు. మీ మీద వేసే నిందలు ఎవరి మీద పడుతున్నాయి? దేవుడి మీద, నా మీద పడుతున్నాయి అన్న. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, దేవుని సన్నిధికి వస్తున్నాము అని అంటే దేనికి వస్తున్నాము? మనం నేర్చుకుని అలవాటు చేసుకోకపోతే వాక్యము మన జీవితంలో ఏం ఫలిస్తుంది? ఇంకా ఫలిస్తుందా? మొన్న దీనికోసం జనవరి 1 రోజునే వర్గం రమ్మన్నారు, రాలేదుగా. సర్లే, ఎవరు రమ్మన్నారు? వెళ్దామన్నారుగా, రాలేదుగా. సర్లే అని అమ్ములు ఇది పెట్టింది. పడుకోవటం ఎందుకులే అని శాలం రాజు గారిది అక్కడ లైవ్ ఇచ్చారు. ప్రార్థన జరుగుతుంది, అన్ని లైవ్లే వస్తాయి. ప్రార్థన జరుగుతుంది. పోన్లే మంచి వాక్యం చెప్పారు, ఇందామని చెప్పి అందరం కూర్చున్నాం. ఆయన ఒక మాట చెప్తున్నారు. ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉన్నాడంట. ఆ మంత్రి అన్నాడంట, ఒరే ఎక్కడ ఒక 6 మూర్ఖులు ఉన్నారేమో, వాళ్ళని ఏం పట్టుకొని తీసుకురారంట. మీకెందుకు ఆ మూర్ఖులు అంటే, తీసుకురారా మూర్ఖులు ఎవరుంటారో చూద్దాము అన్నాడంట. సరేనని ఇదేంటి అంటాడు. రాజు అంటే మూర్ఖులు కావాలన్నాడు. ఎక్కడ దొరుకుతారు వాళ్ళు అని దేశం అంతా తిరుగుతాడంట. తిరుగుతుంటే ఒకడంట గుర్రం మీద వస్తున్నాడంట. గుర్రం మీద వస్తా మూట నెత్తినెట్టుకుని గుర్రం ఎక్కి వస్తున్నాడంట. ఆయన ఆపాడంట. ఏంటయ్యా నువ్వు గుర్రం ఎక్కేవు బాగానే ఉంది, మరి మూట నెత్తి మీద పెట్టుకున్నావు ఏంటంటే, నేనే గుర్రానికి బరువు, మరి ఏ మూటగాడు ఎక్కడ మోస్తుందని చెప్పి నా నెత్తి మీద పెట్టుకున్నాను అన్నాడు. ఒరే మూర్ఖుడు ఎట్లాంటి వాళ్ళే కావాల్సింది, తీసుకురమ్మన్నాడు అని ఇలాంటి వాళ్ళని రమ్మని 5 ఎతికాడంట.
నలుగురిని ఎత్తికాడంట. నలుగురిని తీసుకొచ్చాడంట. తీసుకొచ్చాక అయ్య రాజుగారండి ఇగో మూర్ఖులను తీసుకొచ్చాను నలుగురు అండి. ఏంటో నేను 6గురిని తీసుకురామంటే నువ్వు 4గురిని తీసుకొచ్చానండి అంట. వీళ్ళు 4గురును మీరొకరు అయ్యాము 6గురం అయ్యాము. ఆడు గుర్రం మీద వస్తా నా గుర్రం అన్నీ మోస్తుంది కదా, ఇసుక మోస్తుంది మనిషిని మోస్తుంది. ఆడేం చేశాడు మూర్ఖుడు కాబట్టి ఆ మూట నెత్తినెట్టుకుని వచ్చాడు. అట్లాగే దేవుడు నీ భారం అంతా నా మీదే రా బాబు అని అంటుంటే మన నెత్తిన మోసుకుని మనం తెచ్చుకుంటున్నాం. అయ్యి మనం ఎందుకు మోసుకోవాలి? ఆయన ఉన్నాడు కదా, ఆయన మోస్తాడు. నా మీద ఇయ్యండి మీ భారం అంతా అని ఆయన చెప్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాం? మనం నెత్తిన మోసుకుంటున్నాం. అయ్యి అలా చేయకూడదు ఆయన చెప్తున్నారు. అదే ఇప్పుడు మనం ఇంత నేర్చుకుంటున్నాం, విశ్వాసం అంటున్నాము, యేసయ్య రక్తంలో కడగబడ్డాం అంటున్నాము, బాప్టిజం తీసుకున్నాం అంటున్నాము, ప్రార్థనకు వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. కానీ ఇవన్నీ కూడా మనము ఈ ఎంత చెప్పినా కానీ మరలా ఆ బాధ అనేటువంటి దాస్యం క్రింద స్వాతంత్ర్యం అనేది లేదు. స్వతంత్రులుగా ఉండట్లా. స్వతంత్రులుగా ఉండాలంటే బంతి కొట్టే కొద్దీ అదేం చేస్తుంది? కొట్టిన దానికంటే పైగా స్వతంత్రంగా నువ్వు కొట్టేదేంటి నేను వెళ్తానని చెప్పి పైకి వెళ్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? పడిపోతున్నాము. మనం ఏం చేస్తాము? పాట నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను. బాధలు ఎక్కడ నెమ్మదిచ్చి పాడుకుంటాకే దాన్ని ఎక్కడ ఉపయోగించుకుంటున్నాము? దాన్ని ఉపయోగించుకుంటున్నామా? నీకు నిజంగా దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది అని అంటే, నువ్వు బాధలో నెమ్మదిస్తుంది అంటే బాధపడుకోకుండా ఉండాలి. అదే ఇప్పుడు చెప్పలా మూర్ఖులమే మన బరువు మన ఎత్తునేసుకోండి. ఏ విషయంలో కూడా బాధపడుకోకుండా కొన్ని బాధపడి ఏమన్నా చేస్తున్నావో చెప్పు. నిన్ను నేను ప్రశ్నిస్తున్నా, నేను కాదు అసలు నేను చెప్తున్నా. అనారోగ్యం తెచ్చుకుంటామే అసలు మనం ఏమన్నా చేయగలరు? అసలు నా మీద వేయండి ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీరు విశ్రాంతి పొందండి, మీ కాడి నా మీద ఎత్తండి అని చెప్పి యేసయ్య అంటే చింత యావత్తు ఆయన మీద నీ చింత యావత్తు నా మీద వేయండి. మనం ఎదటోళ్ళు కూడా వేసుకుంటున్నాము, ఎదటోళ్ళు అన్నది కూడా వేసుకుంటున్నాము. వదిలేసినప్పుడే ఉరితాడు బిగించి ఆ ఉరి దగ్గర ఏరి పెడితే అవతలకి పిట్టకే వేసేమనుకుందాము. పిట్టకి వేసి తాడి దగ్గర ఏరెట్టి మనం ఇక్కడ లాగేస్తే దానికి బిగించుకుంటుందా? బిగించుకోదు కదా. దాన్ని ఏం చేయాలి? వదిలేసి తాడు పట్టుకుంటే బిగించుకోవాలి. మనల్ని అనేవాళ్ళు నిందలు బాధ వాళ్ళ హృదయము నలగాలి అంటే మనం ఏం చేయాలి? నీకే ఆ మాట నీకే ఉంచుకో. నన్ను ఒకరొక మాట చాలా ఘాటైన బూతు మాట తిట్టారు. నేను మా ఇళ్లలో కానీ ఎవరి చేత కానీ నేను అనిపించుకున్నటువంటి బూతు మాట తిట్టారు. ఎవరిని అన్నావు అని అంటే నా బిడ్డలను అనుకున్నాను అన్నారు. బిడ్డలను అనొచ్చు ఆ మాటలో? చెప్తారేంటి ఇప్పుడు? అనకూడదు. బిడ్డల్ని మన నోటు మాట అనకూడదు. కానీ ఏమైన తర్వాత ఇక చెప్పండి, అదే జరిగింది. అదేనమ్మా. అలాగే ఎందుకు బాధపడేది? బాధపడకూడదు. ఎన్నిసార్లు మనం దేవుని వాక్యం చేత మనం బలపరుచుకోవాలి. మనం దేని చేత బలపరచబడతాము? దేని చేత ఓదార్చబడతాము? మర్చిపోయా. ఎందుకంటే నువ్వు ఇట్లా అంటున్నావు అంటే అమెరికాలో బాధల్లో నెమ్మదిచ్చిందని చెప్పని ఆ ఉచ్చునే పట్టుకుని ఎలాడితే ఎట్లాగా? అసలు ఎవరమైనా కానీ అయితే మనం ఈరోజు ఇంతగా దీని గురించి మాట్లాడుతున్నామంటే ఎవరికో ఉంది. దేవుని వాక్యం ఏదైనా కానీ ఏది కూడా వృధాగా పోదు. దేవుడు బ్రతుమాలుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఆ బాధలో నువ్వు ఉండొద్దు, అది భుజాన్ని వేసుకోవద్దు, ఇది భుజాన్ని వేసుకోవద్దు, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడుతున్నాయి, నువ్వు వెయ్యి. నీకు ఇష్టమైతే నువ్వు ప్రార్థన చేయ ప్రభు, వాళ్ళతో నువ్వు మాట్లాడు ప్రభు. నేనైతే ఇదే ప్రార్థన చేస్తా. ఏదన్నా ఇబ్బంది వచ్చిందంటే నేను వాళ్ళతో నువ్వు మాట్లాడు ప్రభు అనే ప్రార్థన చేస్తా. వాళ్ళతో నువ్వు మాట్లాడు ప్రభు,
లేదంటే అది తిరిగి నీకే వస్తుంది అనేది మనం వదిలేసేసుకోవాలంటే. ఏదైనా అది పట్టుకునే అలాంటి అసలు నువ్వు విశ్వాసమే కాదు, నీలో ఆశా నిగ్రహమే లేదు, నీలో సమాధానమే లేదు, సంతోషమే లేదు. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది అని అంటే, బాధలలో అదే నెమ్మదిస్తుంది అంటే ఏడ్చుకుంటూ ఉంటాం కదా అస్తమాత్రం. ఉత్సాహంగా ఉండాలి, సంతోషంతో ఉండాలి, లేడి పిల్లల వలె గంతులు వేయాలి. మనకి ఎన్ని సంవత్సరాలు వచ్చినా కానీ మన 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 దైవ సేవకుడు అంటున్నారు కదా, అమ్మా నీకు అంత బాధ ఉన్నా ఎంత ఉన్నా నువ్వు అలా లేవమ్మా, అప్పుడు ఉన్నట్లుగా లేవమ్మా, చక్క హుషారుగా ఉన్నావు అంటున్నారు చూడు. మొన్న అయ్యి నా బాధ ఏదున్నా కానీ నేను దాన్ని అయ్యగారు ఏదున్నా వెనకకు తోసేయాలి. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నట్లుగా దేవుని మీద పెట్టాలి. కానీ మనం పట్టుకుంటే అది మన భుజానికి చాలా పాపభారం అయిపోతుంది అనమాట. యాత్రికుని ప్రయాణం అనేటువంటి ఒక బుక్ ఉంటుంది అనమాట. దానిలో ఆయన ఆ బరువు వేసుకుని నడుస్తూనే ఉంటాడు అన్నమాట. దేవుడికి స్తోత్రాలు. మరి దేవుడు ఇలాంటి చెప్పు, చదువమ్మా చదువు. అయిపోయింది, చదివాక. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమేశారంట? సిలువ. ఎవరేసారంట? క్రీస్తు యేసు సంబంధులు. ఏం చేశారంట? శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు, ఎందుకంటే ఆత్మానుసారంగా నడుచుకుందాము అని. ఎంత చక్కని మాట కదా. యేసుక్రీస్తు సంబంధులంట శరీరమును దాని ఇచ్చలనంట సిలువ వేసేసారంట. మనం వేయలేదు, వేస్తాము కానీ వెయ్యాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏలి సిలువ వేసేసారంటే మన భుజం మీద లేవని అర్థం. సిలువలో మేకులు కొట్టేశాడు ఆయన, మేకులు కొట్టేశాడు. కాళ్ళు అలాగా పుండ్లు పడిపోయే స్థితిలోకి అట్లాగా వచ్చేస్తున్నప్పుడు నేను ఆ బాధతో కూడా 6 నెలలు 7 నెలలు 8 నెలలు ఇంట్లోకి రాకముందు నుండి అద్దీకున్నప్పటి నుండి అలాగుంది. నేను నెహలు తేడాయమని చెప్పని నేను అనుకున్నా. కానీ తర్వాత గమనించుకుని, కానీ రోదన చేసి ఏడ్చి ప్రార్థిద్దామా, కన్నీరు విడవకూడదు, హేళనగా ఉంటుంది అనేది నాకు గుర్తొచ్చి కన్నీరు విడవబుద్ధి కాదు. బాధ వచ్చినప్పుడు ప్రార్థనలో ఏదైనా కన్నీటి ప్రార్థన వేరే, కానీ నా బాధ చెప్పుకుంటా ఏడవబుద్ధి కాదు, ఏడుస్తే ఎక్కిరిచ్చినట్టు ఉంటుందేమో నేను చెప్పిన ఏడవబుద్ధి కాదు అని చెప్పని, ప్రభువా మరి నీవు కాళ్ళు ఇలా పెట్టి మేకేసేసారు కదా ప్రభువా, మేకేసేసారు కదా, ఆ గాయాల్లో నుండి నా కాళ్ళలో ఉన్నటువంటి ఆ పుండ్లు పడిపోయేలాగా ఉన్నటువంటి వాటిని స్వస్థపరచు ప్రభు అని నేను ప్రార్థన చేసుకుంటున్నా. మన శరీరను దాని ఆశలను సిలువ వేసేయాలంట, సిలువ వేసేయాలి మన బలహీనతల్ని. ప్రతి బాధకి సిలువలో పరిష్కారం ఉంది. 39 కొరడా దెబ్బలంట, 39 రోగాలని చెప్పి డాక్టర్లు డిక్లేర్ చేశారంట. అదే ఆ బాడీలో ఉండి కొన్ని పార్ట్స్ని 39 భాగాలకు విభజించి 39 రోగాలుగా డాక్టర్లు విభజించారంట వాటిని. అందుకని యేసయ్య 39 కొరడా దెబ్బలు తినడానికి కూడా కారణం అదే అంట. యేసయ్య ఎప్పుడు తిన్నాడు 39 కొరడా దెబ్బలు? డాక్టర్లు డిక్లేర్ చేయకముందు 39 కొరడా దెబ్బలు తిన్నారు. వీళ్ళు ఎప్పుడు చేశారు? ఇప్పుడు చేశారు. అంటే దేవునిది ప్రతిదీ కూడా ఆది నుండే దేవుడు మన నిమిత్తమే ఆయన 39 కొరడా దెబ్బలు తిన్నాడు. అయితే పౌలు గారు కూడా ఆయన మిగిల్చినటువంటి కొదువైనది ఏమైనా ఉందేమోనని చెప్పి నేను దాన్ని సంపూర్ణం చేయుచున్నాను అన్నాడు. అట్లానే పౌలు గారు కూడా 1 తక్కువ 40 కొరడా దెబ్బలు 5 మార్ల మనం చదివాం కదా మొన్న కొరింథీ పత్రికలో, ఆయన కూడా తిన్నాడు. చెప్పుకొచ్చాం కదా. మరి ఆ రీతిలో దేవునికి స్తోత్రం. మరి మన ఆశలను అదే అయిపోయింది. వదిలే, అది ఉంచేసే. సరేలే, సరే చదివే. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతే ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందుము.
ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరియందొకరము అసూయపడకయు వృధాగా అతిశయపడకయు ఉండము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారంటే మనం ఆత్మను అనుసరించి జీవించు వారం అయితిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. క్రమముగా నువ్వు నిజంగా విశ్వాసిస్తే క్రమముగా నడుచుకో. దీనిలో ఏది కూడా ఒకవేళ నా వల్ల అవట్లేదా ప్రభా, ఇది నా వల్లట్లేదు ఏసయ్య, ఇది నా వల్ల కావట్లేదు ఏసయ్య, దీన్ని నేను తీసివేసుకోవడం నా వల్ల కావట్లేదు ఏసయ్య, నాకు అవ్వట్లేదు ప్రభా, నీవు సహాయం చేయయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి. అలాంటప్పుడు ఏసయ్య దాని నుండి కూడా విడిపిస్తాడు. అందుకనే ఆత్మను అనుసరించి నడిస్తే క్రమముగా నడుచుకోండి, లేదంటే మానేయండి అన్నట్టుగా చెప్తున్నారు అనమాట ఈయన. క్రమముగా నడుచుకుందాము. తర్వాత ఒకరినొకరు వివాదములకు రేపకయు. ఎవరన్నా ఏది అన్నారంటే మరలా తిరిగి దాన్ని మనము రేపకూడదు. రేపకోకుండా దేవుడే చూసుకుంటాడని చెప్పి వదిలేసి ఒకరి యందొకరు అసూయ పడక వృధాగా అతిశయపడక ఉందము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలు ఎంత అసూయ పడినా అది వృధా అని. అది వృధా. ఆశీర్వదించేది ఎవరెవరు? యేసయ్య. ఆశీర్వదించేది యేసయ్య, ఆరోగ్యం ఇచ్చేది యేసయ్య, సమాధానం ఇచ్చేది యేసయ్య. ముందు పత్రికల్లోకి వెళ్తే అంటాడు, మీ మీ హృదయమును సమాధానముతో ఏలనివ్వండి అంటాడు. ఏలనివ్వండి, హృదయంలో చోటు ఇవ్వండి సమాధానానికి. జరగండి, ఇలాంటివన్నీ తీసేసి సమాధానానికి చోటు ఇవ్వండి. ఇలాగూ మరి అసూయ పడుకోకుండా అతిశయ పడుకోకుండా మరి దేవుని యందు క్రమముగా నడుచుకోండి అని చెప్పని పౌలు గారు చెప్తున్నాడు. దీనిలో ఏమన్నా కొంచెం ఉంటే వచ్చే వారం మనం మాట్లాడుకుందాము. ఇలాంటి వాక్యము చేత బలపరుస్తున్నటువంటి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.